మాజీ మంత్రి హరీష్ రావు రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్ట పిఎస్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. దాంతో హరీష్ రావు, రాధాకిషన్ రావు పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇక విచారణ జరిపిన కోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాధాకిషన్ రావు తర్వాత హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మాజీ మంత్రి హరీష్ రావు అలాగే రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించిందనే చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఏదైతే ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ కూడా హైకోర్టు ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. గతంలో పంజాగుట్ట పిఎస్ లోని ఏదైతే రియల్టర్ చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ప్రకారం పంజాగుట్ట పోలీసులు ఇటు హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ కూడా హరీష్ రావు అలాగే రాధాకిషన్ రావులపై కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు పంజాగుట్ట పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. హరీష్ రావు, రాధాకిషన్ రావు నిందితులుగా కూడా ఏదైతే పంజాగుట్ట పోలీసులు అయితే చేర్చారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనిపై ఈ రోజు వాదనలు విన్న హైకోర్టు కూడా ఇరు వర్గాల వాదనలు విని దీనిపై ఏదైతే తుది తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుకు పై నమోదైన ఈ ఎఫ్ఐఆర్ క్రాష్ చేయాలంటూ కూడా హైకోర్టు అయితే ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.